ఉత్పత్తి కులాలు ఇవన్నీ కూడా వృత్తి ఆధారంగా బతికే కులాలు. అంటే ఇవాళ మనల్ని వెనుకబడ్డ వాళ్ళు అని చెప్పి ఎవరైతే అంటున్నారో వాళ్ళకు ఒకటే ప్రశ్న, కూర్చొని తినేటోళ్ళేమో వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళట, కష్టపడి పంటలు పండించే వాళ్ళు, పశు సంపదను పెంచేవాళ్ళు, రకరకాల వృత్తులతోని రాష్ట్ర ఆదాయాన్ని పెంచే వాళ్ళేమో వెనుకబడ్డ వాళ్ళట. వీళ్ళు ఎన్నడన్నా పొలాలలో కష్టపడి పంటలు పండేయంగా చూసినాం మనం. కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చొని జీతగాళ్ళని పెట్టుకొని కూలోళ్ళని పెట్టుకొని వానికి శ్రమ చేయడం రాదు, చెమట వరచడం రాదు, నాగలు దున్నడం రాదు, కలుపు తీయడం రాదు. వాడేమో తెలివి కల్లోడట, అభివృద్ధి చెందినోడట. కష్టపడి పంట పండించేటోళ్ళేమో, అన్నం పెట్టేటోళ్ళేమో వాళ్ళు బలహీన వర్గాలట, వెనుకబడ్డ వాళ్ళట. ఎట్లా అయింది మరి? ఎక్కడి నుంచో అయింది? మనం వెనుకబడ్డ వాళ్ళం కాదు, బీసీలు అంటే బ్రైటెస్ట్ కాస్ట్ అని చెప్పాలి. మనం తెలివైన వాళ్ళమని చెప్పాలి. కూర్చొని తినేటోడు ఎట్లా తెలివైనోడు అవుతాడు? కష్టపడి ఉత్పత్తి చేసేటోడు తెలివైనోడు అవుతాడు. వాళ్ళని తీసుకొచ్చి పద్మశాలిని ఇంట్లో పెడితే చీరని వేస్తారా వాళ్ళు? కనీసం ఒక్క పోగన్న వాళ్ళు అల్లగలుగుతారా? తాడి చెట్టు ఎక్కి కలు తీయగలుగుతారా? గొర్రెలు లెక్క చెప్పగలుగుతారా? ఏం తెలుసు అని చెప్పి వాళ్ళంతా గొప్ప వాళ్ళ లైన్లు. అన్ని నాలెడ్జ్ ఉండి మనం ఎందుకు పేదవాళ్ళ ఉన్నాం? మా ఇంటికి వచ్చి బట్టలు తీసుకుపోయేటోళ్ళు 100 బట్టలు వేసినా కూడా ఎవ్వలది ఏంటిది అనేది లెక్క తీసి ఒక్కొక్క ఇంటికి తీసుకుపోయి వాళ్ళు ఏం చదువుకున్నారు? అక్షరం ముక్క ఒక 10-15 ఇళ్ళల్లో 100-150 రకాల బట్టలు తీసుకుపోయి ఎవరిది వాళ్ళకి అప్పచెప్తారు. గొర్రెలు మందలో కలిసినప్పుడు ఎవరి మంద మళ్ళీ వాళ్ళు విడ తీసుకొని పోతారు, ఒక్కొక్క దానికో పేరు పెట్టుకుంటారు. లెక్క తప్పితే మాత్రం దానికోసం వెతికి పట్టుకుంటారు. మరి వీళ్ళందరికీ ఏం చదువు ఉంది? వాళ్ళు తెలివి లేదా? వాళ్ళకు చదువుకు తెలివికి సంబంధం లేదు. అట్లే కళాకారులకు వృత్తులు నిర్వహిస్తున్న వాళ్ళకు చదువుతో సంబంధం లేదు. మనల్ని చదువుకు దూరం చేసిండ్రు, ఉద్యోగాలకు దూరం చేసిండ్రు, సంక్షేమ పథకాలకు దూరం చేసిండ్రు. ఎప్పుడు పడితే అప్పుడు ఏంటంటే మనం గొంతెత్తి అరిచినప్పుడు ఏదో కుక్కకు బుక్కేసినట్టుగా ఏదో ఒకసారి హామీలు ఇస్తారు తప్ప అది కూడా నెరవేర్చరు.